నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనబడుతున్నారు. అది మీ క్యారెక్టర్. ఏంటి ఇలాగుందేంటి నలిగిపోయినట్లుగా? బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడేమో, సూటు గిట్టు వేసుకుని. అంటే అప్పుడు కూడా భారంతోటో, మానసికంగా ఆ ఒక దీనితోటో, ఆ సంఘర్షణతోటో, ముఖంలో ఆ హెవీనెస్ తోటో, జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని, ఏదో అనుకోవాలని, ఏదో రకంగా అయిపోయినట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు, పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హ్యాట్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను. మీ దోవలో నేను కూడా మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అటు నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గబుని అన్నా కదా గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, దానికి కూడా మనం సమాయత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సార్ వెల్ డన్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తే నాకు ఇందాక నేషనల్ క్రష్, నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట అనను, కానీ అనుకుంటాను అంతే, పైకి మాత్రం నేను అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడుగా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే, ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు, కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను. అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు. అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే అందులో మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ ఒక కన్న తల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుడిని మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కేసినప్పుడు నాకు చూడాలి అందులో సౌందర్య వచ్చేసి అప్పారావు వస్తాడు ఇంకా కోసం వెయిట్ చేస్తానంటే పిచ్చమొహం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అంత అమాయకురాలాగా ఉంది. అది మళ్ళీ ఇందులో కనిపించింది నాకు, ఆ సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో. యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ, ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ నీ క్యారెక్టరైజేషన్ వెల్ డిజైన్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవా అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫార్మ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, ఐ వెరీ సారీ సార్, నా రొంబ బిజీ இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని? ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు.
నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అన్నది దేవా తప్ప ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్. నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి.